భవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశానికే వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గచ్చిబౌలిలో జరిగిన ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సులో మంత్రి మాట్లాడుతూ R&D అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేషన్ అనే 3 అంశాలను అనుసంధానించడంతో ఏరోస్పేస్ రంగంలో గ్లోబల్ లీడర్గా ఎదగాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దేశంలో అత్యధిక సంఖ్యలో సైంటిస్టులు ఉన్నప్పటికీ ల్యాబుల్లో జరిగే పరిశోధనలు కేవలం 30% మాత్రమే వాణిజ్య ఉత్పత్తులుగా మారుతున్నాయని, ఆ అంతరాన్ని తగ్గించడమే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచీకరణ వ్యవస్థలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న పరిశ్రమల వాతావరణం అనేక సంవత్సరాలుగా దాదాపు 30 సంవత్సరాల నుంచి పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం ఏర్పాట్లో క్రియాశీలకంగా ప్రభుత్వాలు ముందుకు ఉండి మంచి వాతావరణం కల్పిస్తూ అనేక పరిశ్రమలను ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిస్తూ అదేవిధంగా పాలసీ నిర్ణయాలు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తెలంగాణలో మేము అనుకున్న లక్ష్యం 1 trillion ఎకానమీ బై 2034 అండ్ 3 trillion ఎకానమీ బై 2047 తెలంగాణ రైజింగ్ అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, సేవా రంగాలకు సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు